బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 75 ఏళ్లు దాటిన తర్వాత ఇక రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలి. ఇది బీజేపీలో చాలా సందర్భాల్లో మనం విన్న మాట. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ గురించి మరొకసారి ఇలాంటి చర్చ నడుస్తోంది. చాలా సందర్భాల్లో మోదీ ఏజ్ దగ్గర పడుతుంది, 75 ఏళ్లు దాటుతున్నాయి, ఇక తొందరలో ఆయన రిటైర్డ్ అయితే బాగుంటుంది, మరి నెక్స్ట్ ఎవరు అనేటువంటి ప్రశ్న ఈ చర్చ చాలా పెద్ద ఎత్తున వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి చర్చకు వచ్చింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇలాంటి కామెంట్సే చేశారు. 75 ఏళ్లు దాటిన తర్వాత ఇక పోటీ నుంచి దిగిపోతే మంచిది, నెక్స్ట్ ఉండే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ రకరకాలుగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన మోదీని ఉద్దేశించి అన్నారు అంటూ పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు 75 ఏళ్లకు రిటైర్ కావాలి, 75 ఏళ్ళు వచ్చాక హుందాగా వారంతట వాళ్లే తప్పుకోవాలి, ఇతరులకు అవకాశం ఇవ్వాలి అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక కామెంట్ చేశారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నాగ్పూర్లో ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మోదీని ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేశారు అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఈయన ఇలాంటి కామెంట్స్ చేసిన వెంటనే ఇటు శివసేన రాజ్యసభ మెంబర్ సంజయ్ రాత్ కూడా ఒక కామెంట్ చేశారు. మోదీ, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జశ్వంత్ సింగ్ లాంటి వాళ్ళని 75 ఏళ్ళు దాటిపోయాయి, ఇక మీరు రిటైర్డ్ అవ్వండి అంటూ వాళ్ళ మీద చాలా ఫోర్స్ చేసి వాళ్ళని రిటైర్ అయ్యేలాగా చేశారు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటిది మరి మోదీ సంగతి ఏంటి అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మరికొద్ది నెలల్లోనే మోదీకి 75 ఏళ్ళు వస్తున్న నేపథ్యంలో మరి మోదీ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారా, రాజకీయాల నుంచి తప్పుకుంటారా, నెక్స్ట్ మరి ఆయన ప్లేస్లో ఎవరుంటారనేది మరొక పెద్ద చర్చ నడుస్తుంది దేశవ్యాప్తంగా. అదొక ముఖ్యమైన అంశం. కానీ ఇప్పుడు మోదీ మరి రిటైర్మెంట్ ప్రకటిస్తారా, లేదు వచ్చే ఎన్నికల వరకు నేను ఇలాగే కొనసాగుతాను, ఎలాగో కొనసాగుతుంది కదా, ప్రస్తుతం పదవి కొనసాగుతుంది, సో నేను ఇలాగే కొనసాగుతాను అంటారా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశంగా మారింది. మరోవైపు బీజేపీలో కూడా ఇప్పుడు మోదీకి చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు, అడ్డు చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు నిజంగానే సంజయ్ రాత్ చెప్పినట్లుగా మోదీ ఎల్కే అద్వానీని, మురళీ మనోహర్ జోషిని, జశ్వంత్ సింగ్లను కావాలని ఆయన పక్కకు తప్పించారు, వయసు అనే కారణాన్ని చూపించి అవతల వాళ్ళకి కావాలి అని చెప్పేసి అన్నారు. బాగానే ఉంది. మరి మోదీయే మొత్తం బీజేపీగా మారిపోయిన ఇప్పుడున్న తరుణంలో బీజేపీ అంటే మోదీ అంటే బీజేపీగా నడుస్తున్నటువంటి ఈ ట్రెండ్లో నిజంగా మోదీ పక్కకు తప్పుకుంటారా? 75 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి అవకాశం ఉన్నా కానీ, ప్రధానిగా కొనసాగడానికి అవకాశం ఉన్నా కానీ మోదీ పక్కకు తప్పుకుంటారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మోదీ అయితే దీని గురించి ఏం మాట్లాడలేదు. అడపా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాంటి వాళ్ళు లేదంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారే తప్ప మోదీ ఎప్పుడు దీని గురించి డైరెక్ట్గా అడ్రస్ చేసింది లేదు. ఇలాంటి తరుణంలో మరి మోదీకి ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? నెక్స్ట్ పలానా వ్యక్తి ఉన్నారు, ఆయన వచ్చి మీరు ఇక తప్పుకోండి, మీ వయసు అయిపోయింది, నెక్స్ట్ మేము చూసుకుంటామని చెప్పగలిగే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. అలా ఎవరు లేరు. మొత్తం మోదీ అంత హవా నడుస్తున్న నేపథ్యంలో మరి మోదీ ఏమైనా తప్పుకుంటారా అంటే ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి ప్రకటన లేదు. తప్పుకుంటారు అనేటువంటి సంకేతాలు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, ఆయన తర్వాత తప్పుకుంటే మరి నెక్స్ట్ ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ప్రిపరేషన్స్ కానీ అలాంటివి ఏవి కనిపించడం లేదు. ఇప్పటికే 74 ఏళ్ల వయసు మోదీకి ఉంది. సెప్టెంబర్ 17, 1950లో ఆయన పుట్టారు. సో 74 ఏళ్ల వయసు. నెక్స్ట్ సెప్టెంబర్కి ఆయనకి ఇక వయసు అయిపోతుంది, 75 ఏళ్ళు వస్తాయి. ఈ నేపథ్యంలో మరి ఆయన ఏం చేయబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఒకసారి అసలు మోహన్ భగవత్ ఏమన్నారు అనేది ఆయన మాటల్లో విందాం. मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया। वक्त ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ। 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने म्हणजे त्यांच्या गौरवाचा भाव मनात घेऊन सगळं होतं. त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची. आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. त्यांचे शब्द म्हणून उच्चारतो. मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया।
मग ते असं म्हणाले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ। 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने। म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची। आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा। రైట్, ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. మరొక ముఖ్యమైన అంశం మోనోపంత్ త్రయంబక్ పంగళ్ అనే ఆయన యొక్క కొటేషన్ కూడా ఇక్కడ మోహన్ భాగవత్ చెప్పడం జరిగింది. ఈ మోనోపంత్ అనే ఆయన గతంలో మరాఠా సామ్రాజ్యంలో మొదటి పేష్వాగా పనిచేశారు. అలాగే శివాజీ మహారాజ్ దగ్గర ఆధ్వర్యంలో అష్టప్రధాన సభ్యుల్లో ఆయన కూడా ఒకరిగా కొనసాగారు. మొట్టమొదటిసారిగా 75 ఏళ్ల వయసులో ఇక బాధ్యతల నుంచి తప్పుకోవాలి, నెక్స్ట్ ఉండే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది మొదటిగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆయనే. ఆయన కూడా అది ఫాలో అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని మోహన్ భాగవత్ రిపీట్ చేయడం కూడా జరిగింది. అదే పద్ధతిని అప్పటి నుంచి కొనసాగిస్తూ కూడా వస్తున్నారు. మరాఠా సామ్రాజ్యంలో చాలా పదవుల్లో ఈ పద్ధతిని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ భావజాలం అలాగే ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పునికిపుచ్చుకుంది కాబట్టి బీజేపీ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తుంది. గతంలో ఉన్న వాళ్ళని ఇంతకుముందు నేను చెప్పినట్లుగా శివసేన రాజ్యసభ సభ్యులు సంజయ్ రాత్ చెప్పినట్లుగా ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, లేదంటే జశ్వంత్ సింగ్ ఇలాంటి వాళ్ళ విషయంలో జరిగినట్లుగా మోదీ విషయంలో కూడా జరుగుతుందా లేదా అనేది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. మోదీకి గుర్తు చేయడానికి అన్నారా మోహన్ భాగవత్, లేదంటే తొందరలో మోదీ ఈ పని చేయబోతున్నారు అని చెప్పడానికి అన్నారు? ఎక్కువ సమయం కూడా లేదు. సెప్టెంబర్ 17, 1950 సెప్టెంబర్ 17కి ఆయనకి ఇక 75 ఏడు రాబోతుంది. ఇప్పుడు 74లో ఉన్నారు, జూలైలో ఉన్నాం, ఆగస్ట్ సెప్టెంబర్ 2 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 నెలల్లోనే ఆయనకి 75 ఏళ్ల వయసు రాబోతున్న తరుణంలో ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏ గ్రౌండ్ వర్క్ లేదు, ఏమీ ఆయన ప్రకటించలేదు. ఒకవేళ నిజంగా 75 ఏళ్లకు ఆయన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంటే ఇప్పటికే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరిని చేయాలి, ఆయన ప్లేస్లో ఎవరిని కూర్చోబెట్టాలి అనేది ఒకటి ఉంటుంది. అలాగే దానికి సంబంధించి మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా, మరి అన్ని పద్ధతులు అలవాటు చేయాల్సి ఉంటుంది. క్యాడర్ని మెయిన్గా సిద్ధం చేయాల్సి ఉంటుంది. బీజేపీలో ఈ స్థాయిలో మోదీ ప్లేస్లో మరొకరు రావాలి అంటే ఖచ్చితంగా క్యాడర్ని మానసికంగా కూడా సిద్ధం చేయాలి. నెక్స్ట్ మోదీ తర్వాత పలానా వాళ్ళు ఉండబోతున్నారు, సో ఆ పలానా వాళ్ళే ఇక బీజేపీకి అంతా వాళ్లే చూసుకుంటారు, వాళ్ళ మాట మీరు అందరూ వినాలని ఖచ్చితంగా ఒక మైండ్ సెట్ను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించి ఎక్కడా కూడా సంకేతాలు కనిపించడం లేదు. ఒకవేళ మోదీ ఖచ్చితంగా ఈ 75వ ఏట అడుగు పెట్టినప్పటికీ కూడా రిటైర్మెంట్ ప్రకటించరు అని సంకేతాలు ఉన్నాయా, ప్రకటించే అవకాశం లేదా? దానివల్లనే మోహన్ భాగవత్ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారా? ఆ చర్చను తీసుకురావడానికి మోదీకి, బీజేపీ అగ్ర నాయకత్వానికి, బీజేపీ పార్టీకి ఆ అంశాన్ని గుర్తు చేస్తున్నారా? ఇక సమయం ఆసన్నమైంది, మీరు పెద్దగా పట్టించుకోవడం లేదు, మీకు మేము గుర్తు చేస్తున్నాం అనే ఉద్దేశంతో అదేమన్నా మాట్లాడారా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఈ అంశం ఇప్పుడు ప్రతిపక్షాలకి ఒక వెపన్గా